శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు బుధవారం నుండి సమ్మెబాట పట్టారు. ఈ సమ్మెలో భాగంగా మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ విభాగంలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ మేరకు వారు పట్టణంలో బస్టాండ్ వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మెలో ఉన్న కార్మికుల నాయకుడు రమేష్ పట్నాయక్ మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టామని అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్యాబ్ డ్రైవర్లకు కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని కోరారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ అండ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ తాలూకా జిల్లా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ఏ రమేష్ పట్నాయక్ మాట్లాడుతున్నాను. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు అపోజిషన్లో ఉండేటప్పుడు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్న వాళ్ళకు కూడా పనులు చేయాలి, మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చేస్తామని ఆవేళ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తర్వాత మరి రోజులు గడిచాయి, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 4 సంవత్సరాలు దగ్గరలో 4 సంవత్సరాలు 6 మాసాలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా పారిశుద్ధ్య కార్మికులకి అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్న వాళ్ళకి ఈరోజు కూడా పనులు చేయలేదు. కనీసం సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లకి 18,500 ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఇదే విధంగా చాలా రకాలుగా ఆవేళ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఎన్నింటినో దొంగలో తొక్కారు. మరి పారిశుద్ధ్య కార్మికులు వెన్నుముకన్నారు, మరి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు అన్నారు, వాళ్ళ సేవలు కొనియాడారు. మరి వాళ్ళ కడుపులు నింపవలసినటువంటి సమాన పనికి సమానం ఇవ్వడానికి ఏమడ్డొచ్చింది ఈ ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాం. మరి అటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు సమ్మెబాట పట్టవలసిన పరిస్థితి ఈవేళ ప్రభుత్వం కల్పించింది. మరి గత 6 మాసాలుగా ఈ 4 డిమాండ్లపై ఎంతో పోరాటాలు చేశాం. అయినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉండడం వల్ల ఈవేళ నిన్న 26వ తారీఖు నుంచి మేము సమ్మెబాట పట్టాం అని తెలియజేస్తున్నాం. మరి కనీసం ఎప్పటికైనా ప్రభుత్వం పెద్దలు కూర్చొని ఆలోచన చేసి మనం వీళ్ళు సరైన కోరికలు కోరారు, వీళ్ళకి ఇవ్వాలి అని ఒక మంచి సంకల్పంతో ఇస్తే మంచిదే. లేదనుంటే ఈ సమ్మెబాట పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి ఉధృతంగా ఉంటుంది. మరి ప్రజల ఆరోగ్యాలు అనేవి మరి మీరు ఎలా కాపాడుకుంటారో ఆ బాధ్యత మీదని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎన్నో రకాలుగా 4 సంవత్సరాలు 6 మాసాలు వేస్ట్ చేసాం, కష్టపడ్డాం, పోరాటం చేసాం. ఏ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే మేము ఈ రోజు వరకు ఆలోచన చేసాం. అయినా సరే ప్రభుత్వం వారు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఈవేళ మేము సమ్మెబాటలో పట్టవలసి వచ్చింది. కాబట్టి మరోసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. మీరు ఇమీడియట్ గా మీరు చర్చలకు పిలిచి మా పెద్దల్ని ఒప్పించి అనుకున్నటువంటి 4 కోరికలు సమాన పనికి సమాన ఇవ్వాలి, లేదా మాకు పెర్మనెంట్ చేయాలి, అలాగే 18,500 రూపాయలు క్యాబ్ డ్రైవర్లకు ఇవ్వాలి. మరి ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు, మున్సిపాలిటీ రంగాల్లో ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం పాపం చేశారని ఈవేళ వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, వాళ్ళు ఏం పాపం చేశారని రిస్క్ అలవెన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా మరి వాటర్లే, వాళ్ళకి కూడా నవరత్నాలు ఎందుకు వర్తించవు అంటే మీ ప్రభుత్వాల్లో పనిచేస్తున్న వాళ్ళకి చిరుద్యోగులకు కూడా ఎందుకు వర్తించడం లేదు నవరత్నాలు అని మేము మరోసారి ప్రశ్నిస్తున్నాం. అంటే మీ దగ్గర పనిచేయడమే బాధ్యత తప్ప, మరి మీకు సేవలు అందించడమే బాధ్యత తప్ప, మరి దాన్ని మరోసారి ఆలోచన చేయాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి మీ ప్రెస్టేజ్గా తీసుకున్న సంక్షేమ పథకాలు అమలు అయ్యేటట్టు మీరు తీసుకోవాలి నిర్ణయం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరొకసారి మీకు కోరుకుంటున్నాం. కాబట్టి ఏమైనా తేడా జరిగితే ఈ తాలూకా ఉద్యమం అనేది ఇంకా ఉధృతంగా లభిస్తుంది. ఇంకా ఎంత సమ్మెబాట అనేది ఇంకా వేరే విధంగా ఉధృతంగా లభిస్తుందని మరొకసారి మీకు ప్రభుత్వానికి తెలియచేసి నిర్వహిస్తున్నాం. కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సెక్షన్ లో పనిచేసిన వాళ్ళకి రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ చేయాలి.